క్లైమేట్ ఇలా ఉంటే టేస్టీగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. పొద్దున్నే గోదావరి దగ్గర అప్పుడే తెచ్చిన ఫ్రెష్ చేపలు దొరుకుతాయండి. మా హస్బెండ్ పొద్దున్నే వెళ్లి ఈ చేపలు అయితే తీసుకొచ్చారు. వీటిని మా ఊర్లో బొమ్మిడాలు అంటారు. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఉంటాయి నార్మల్ చేపలతో పోలిస్తే. వీటిని ఇగురు మాత్రమే పెడతారు. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఇవి చాలా రేర్ గా దొరికే చేపలు. మంచి చేపల కూర తినాలనిపించినప్పుడు ఇవి తెచ్చుకుని తిన్నారంటే ఎంత హాయిగా ఉంటుందో. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. కొద్దిగా ఆయిల్ చుక్క అనేది ఎక్కువే పడుతుంది. ఇదే చేపల కూరని మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ వేస్తారు. అదే కొంచెం టైం కేటాయించి మనమే వండుకుని తింటే టేస్ట్ బాగుంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఏమంటారు? సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బొమ్మిడాల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అన్ని ఒకటే షేప్ లో అయితే దొరకవండి. చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. కొంచెం అర్లీగా మార్నింగ్ వెళ్తే మాకు ఇలా ఫ్రెష్ గా దొరుకుతాయి. చేపల కూర ఏదైనా సరే ఫ్రెష్ చేపలు అయితే అద్భుతంగా కుదురుతుంది టేస్ట్. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న బొమ్మిడాల్లో పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా కలిపేసుకుని ఫ్రిడ్జ్ లో 1 అవర్ వరకు మ్యారినేషన్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే అప్పటికప్పుడైనా వండేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో మ్యారినేషన్ చేస్తే ఏంటంటే మసాలాలన్నీ కూడా చక్కగా పట్టి ఉప్పు కారాలు బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్ లోకి అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, నేను ఇంట్లో పట్టుకున్న ధనియా జీరా పౌడర్ వేసాను. కారం, ఉప్పు అన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కడాయిలో మరిగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకుని ముందుగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కూడా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కన కొద్దిగా చింతపండు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఎంత నచ్చితే అంత మీకు తగినంత వేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై అయిపోయిన మసాలా ముద్దలోకి మ్యారినేషన్ చేసుకున్న ఈ చేపలను కూడా వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి ఎగిరిన తర్వాత చింతపండు పులుపుని గుజ్జును కూడా తీసేసుకొని అందులో యాడ్ చేసేసి మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అద్భుతమైన ఆంధ్ర స్టైల్ బొమ్మిడాలు ఇగురు రెడీ అయిపోతుందండి. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మళ్ళీ కొద్దిగా దగ్గరికి ఇగురులాగా మగ్గనిస్తే ముక్క కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.